యాక్చువల్గా ఇది ఒక చిన్న పిల్లల అదే అంగన్వాడీ వాళ్ళ చిన్న స్టోరీ అన్నమాట. నాకు అంగన్వాడీ టీచర్ ఏమని చెప్పారో నేను వేసాను. ఇది స్టోరీ చెప్తాను వినండి. ఇది ఉల్లిపాయంత ఊరు అనమాట. ఉల్లిపాయంత ఊర్లో ఒక ముళ్ళగంతంత బామ ఉండేది. ఈ ముళ్ళగంతంత బామకి పొలానికి వెళ్తుందన్నమాట. పొలానికి వెళ్తుంటే వంకాయంత వజ్రం దొరికిందనమాట. వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకొని వెళ్ళి గుమ్మడికాయంత గుడిసెకి వెళ్ళిందనమాట. గుమ్మడికాయంత గుడిసె ఉంటుంది ములక్కడంత ముసలమ్మకి. ఆ గుమ్మడికాయంత గుడిసెలో బీరకాయంత బీరువ ఉంటుంది అనమాట. ఆ బీరకాయంత బీరువాలో ఈ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెడుతుందన్నమాట. ఆ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే దొంగోడు కిటికీలోకి వెళ్ళి చూస్తాడనమాట. ఆ దొంగోడు బామ బయటికి వెళ్ళిపోగానే ఈ దొండకాయంత దొంగ అనమాట. ఈ దొండకాయంత దొంగ లోపలికి వెళ్ళి బీరకాయంత బీరువాలోకి వెళ్ళి ఈ వంకాయంత వజ్రాన్ని దొంగలిస్తాడనమాట. అది చూసిన బామ ముళ్ళగంతంత బామ ఏం చేస్తుంది, పొట్లకాయంత పోలీస్కి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. పొట్లకాయంత పోలీస్కి కంప్లైంట్ చేసింది. ఈ పొట్లకాయంత పోలీసు జీడి గింజంత జీప్ అనమాట. జీడి గింజంత జీప్లో వచ్చి ఆ దొండకాయంత దొంగని పట్టుకొని తీసుకెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి ముళ్ళగంత ముసలమ్మకి ఇచ్చేసి ఆ దొండకాయంత దొంగని తీసుకొచ్చి ఈ జామకాయంత జైల్లో వేశాడు. ఈ జామకాయంత జైల్లో వేశాక దానికి తాటికాయంత తాళం వేశాడు. ఎలా ఉంది స్టోరీ? మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.